నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకి స్వాగతం. నా పేరు సుమలత. వార్తలు ముందుగా హెడ్లైన్స్. పల్నాడులో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ. సంధ్యా థియేటర్ ఘటన, గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారు పవర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్ దంపతులు. రెండెకరాల బాబు 1000 కోట్లు ఎలా సంపాదించావు? గుడివాడ అమర్నాథ్ సూటి ప్రశ్న. ఇక డీటెయిల్స్ చూస్తే, పల్నాడులో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు ఎల్లమంద గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన షారమ్మ ఇంటికి స్వయంగా వెళ్లి సీఎం చంద్రబాబు పెన్షన్ అందజేశారు. వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. షారమ్మ కుమారుడికి వ్యాపారం కోసం ప్రభుత్వం నుంచి రుణం ఇవ్వడంతో పాటు కూతురికి నీట్ చదివించడానికి అవసరమైన సాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. మీ హస్బెండ్ చనిపోయాడు, కరోనా వచ్చి చనిపోయాడు. కరోనా సమయంలో సెకండ్ వేవ్. అంటే ఎంత ఏజ్ ఎంత అప్పటికైంది? ఏమన్నా అలవాట్లు ఏమైనా ఉన్నాయా? తాగుడు కానీ అవన్నీ? ప్రేయర్కి వెళ్తాను. అలవాట్లు ఏం లేవు. ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా? సోలార్ పెట్టిచ్చేస్తే కరెంట్ బిల్లు కట్టే పని ఉండదు. ఇంకేంటమ్మా, ఏంటి చెప్పండి మీ కష్టాలు? మా కష్టాలు, మా బాబుని చదివించుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను ఇంత ప్రయాసపడుతున్నాను. నా బిడ్డల కోసమే, ముఖ్యంగా నా బిడ్డలు చదివించుకోవడం కోసం. నేను ఆయాంలో 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను. అప్పుడు జరిగిన మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో మాకైతే అందుబాటులోకి రాలేదు. మేము చాలా ఇబ్బంది పడ్డాం కరోనా టైంలో. ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకున్నప్పుడు కూడా ఎవరు రాలేదు. 5 సంవత్సరాల పాలనలో కూడా అప్పుడు 50,000 కరెంటు బిల్లు కట్టేనే మీకు పింఛన్ ఇస్తాము, లేకపోతే మేయం. సచివాలయంలోకి వచ్చిన పింఛన్ ఎన్నికెళ్ళిపోయింది. ఎన్నికెళ్ళిపోతే 50,000 బిల్లు కట్టమంటా. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన, సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టుపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. మంగళగిరిలో మీడియాతో చిట్చాట్ ఆయన మాట్లాడారు. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చారని వ్యాఖ్యానించారు. They want to go back to their home. ఇంటికి వెళ్ళి దే వాంట్ ఓవర్ డిన్నర్ ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవటం. అలాంటి ఈవినింగ్ ఇటువంటి ఒక కుటుంబంలో చాలా బాధాకరమైంది. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే, గోటితో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాయి. హీరోకి కూడా తెలియకర్లా, అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లా, ఇంకా ఎవరన్నా వెళ్ళి డైరెక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పున్నారు. లెట్ ఇట్ బి డైరెక్టర్, లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్, ఆ ఎంటైర్ ఫిల్మ్ యూనిట్ వెళ్ళి చెప్పుకుంటుంటే ఫస్ట్ అది రప్చర్ అవ్వకుండా ఉండేది. మేబీ అది చేశారు లేదు నాకు తెలియదు. దిస్ వాట్ ఐ ఫీల్, నాకు తెలియదు చేశారా అది. మనం అలా కాదు, అలా దీన్ని చిన్నగా చేయకూడదు. ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు తినాలి. ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇట్స్ నాట్ దట్ ఐ హ్యాడ్ నెవర్ ఫేస్డ్ ఇట్. ఐ ఆల్సో హ్యాడ్ ఫేస్డ్ ఇట్. చనిపోలేదు కానీ నలిగిపోతుంటాను. నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన నవ్వుతాను.
ఒకసారి పోలీసులు నలిగిపోతాం, నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన లాగుతాను ఒకసారి. అంటే అది ఇన్స్టింక్ట్ రియాక్షన్ మనకు ఉన్నాం. ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి మన పోస్టులు కడతాం, చచ్చిపోతారు. సో వాట్ మై కన్సర్న్ ఇస్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాను. అది లోపించింది. అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్లు కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సమ్మెకి ఒకసారి. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ సుపథం ప్రత్యేక మార్గం ద్వారా ఆలయంలోకి వెళ్లిన కేంద్ర మంత్రి దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్కు ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. गोविंदा गोविंदा। भगवान वेंकटेश्वर जी को प्रणाम। वो कहते हैं कि जो शरीर मन बुद्धि और कर्म मुझ में अर्पित करता है, मैं स्वयं उनकी चिंता करता हूँ। भगवान सब पर कृपा की वर्षा करे। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, माँ कश्चित् दुर्भाग् भवेत्। सब सुखी हों, सब निरोग हों, सबका मंगल हो, सबका कल्याण हो, यही उनके चरणों में प्रार्थना है। और प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में हमारा देश लगातार प्रगति करता रहे, लगातार आगे बढ़ता रहे और भारत विश्व बंधु बनकर विश्व का कल्याण भी करे। ముఖ్యమంత్రి చంద్రబాబు 2 ఎకరాల నుంచి 1000 కోట్లు ఎలా సంపాదించారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సూటిగా ప్రశ్నించారు. ఆ రహస్యం ఏంటో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నమ్మకానికి మోసానికి మధ్య ప్రజలు వ్యత్యాసం చూశారని పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో సూపర్ 6 అంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. నిరుద్యోగ యువతను చంద్రబాబు మోసం చేశారని నిలదీశారు. మంగళవారం విశాఖలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. వాస్తవానికి గడిచినటువంటి సంవత్సరం మొదటి 5 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తరువాత 7 నెలలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మేరకు కూటమి ప్రభుత్వం. ఈ సంవత్సరంలో ప్రజలు నమ్మకానికి మోసానికి మధ్య వ్యత్యాసం కూడా చూశారు. ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటే ఏ రకంగా ప్రభుత్వాలు నడుస్తాయి, నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వస్తే ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేస్తాయి, ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూశారు. ముఖ్యంగా పేద ప్రజలు మరింతగా ఈ పరిస్థితులన్నింటినీ కూడా చూస్తూ ఉన్నారు.
వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సంవత్సరం అనేక చేదు జ్ఞాపకాలు మిగిల్చినప్పటికీ అనుకోనటువంటి ఫలితాలు ఎదురైనప్పటికీ గడిచినటువంటి 5 సంవత్సరాలుగా 2019 నుంచి 24 మే వరకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ప్రజలకు చేసినటువంటి అనేక కార్యక్రమాలు, వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి అనేక మార్పులు, పేదవాడికి అందించినటువంటి అనేక సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి చేసినటువంటి అనేక నిర్ణయాలు, ఇవన్నీ కూడా మేము చేసినటువంటి పనులు ప్రజల్ని మెప్పించలేకపోయామా, లేదా అంతకు మించి ఇంకేమన్నా ప్రజలు కోరుకున్నారా, లేదా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకి మోసపోయారా, ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు అనేక రకాలుగా మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సమీక్షించుకునేటువంటి దానికి మొన్న ఎన్నికల ఫలితాలు అనేక పాఠాలని గుణపాఠాలని నేర్పించాయనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. మీ అందరికి తెలుసు, రావడమే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను కానీ, తద్వారా 1,30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కానీ, లేదా గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలకి ప్రభుత్వాన్ని చేరువ చేసేటువంటి దానికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మాదక ద్రవ్య రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని నటుడు ప్రభాస్ పిలుపునిచ్చారు. మనల్ని ప్రేమించేవారు ఉండగా డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ అని ప్రశ్నించారు. ఈ మేరకు స్పెషల్ వీడియో విడుదల చేశారు. తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్కు బానిసలైతే 8712671111 నంబర్కి కాల్ చేసి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. లైఫ్లో మనకి బోల్డైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండి. సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే ఈరోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. మైలవరం నియోజకవర్గంలో 47,311 మందికి 20,13,08,500 రూపాయల సొమ్ము పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల సొమ్ము పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు. నమస్కారం. ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో పెన్షన్ల పంపిణీలో పాల్గొనడం జరిగింది. మండలం మొత్తం 85% పైబడి పెన్షన్ల పంపిణీ పూర్తయింది. మూలపాడు గ్రామంలో 95% పూర్తయింది. ఇంకొక గంటలో 100% పూర్తవుతుంది. చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ప్రజాప్రతినిధులు కొన్ని చోట్ల గ్రామాల్లో పాల్గొంటున్నాం. ఆ రకంగా ఈరోజు నేను పాల్గొనడం జరిగింది. ఈ ప్రభుత్వం హయాంలో ఎవరైతే ఒకవేళ భర్త చనిపోతే వెంటనే భార్యకి అదే రోజు నుంచి పెన్షన్ అందించడం, ఆ రకంగా కూడా మండలంలో 4 పెన్షన్లు మంజూరైన, వాటికి గాను 3 ఇవ్వడం జరిగింది. 4వది మూలపాటి గ్రామంలో ఉంది, అది రేపేళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఇస్తారు. ఈ రకంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి తక్షణం భరోసా కల్పించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ వల్ల ఈరోజు వాళ్ళు భరోసాగా ఉండగలుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య నుంచి ఆంగ్ల మాధ్యమ అమలుపై ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు మేధావులు చేసిన వ్యతిరేక వ్యాఖ్యలు వారి అహంకార మనస్తత్వాన్ని చాటుతున్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు ఆక్షేపించారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలను అందుకోవాలంటే ఆంగ్లంలో నిష్ణాతులు కావాలని గత మాజీ సీఎం వైఎస్ జగన్ ముందు చూపుతో ఆ నిర్ణయాన్ని అమలు చేశారని ఆయన వెల్లడించారు. అందుకోలేకపోతే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ వెనకబడిపోతూనే ఉంటుంది. సిన్స్ ఇంగ్లీష్ ఈజ్ ద లింకింగ్ లాంగ్వేజ్ టు ది వరల్డ్, ప్రపంచాన్ని కనెక్ట్ చేయగలిగినటువంటి లాంగ్వేజ్ ఇంగ్లీష్. కాబట్టి చాలామంది రూరల్లో ఉన్నటువంటి విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు ఆశపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఏదన్నా పోటీ పరీక్షలు రాయాలంటే తెలుగు మీడియంలో చదువుకున్నాం, అంతా ఇంగ్లీష్ అయిపోయింది, ఇంగ్లీష్ అసలు అర్థం కావట్లేదు
ఇంటర్మీడియట్ దాటితే తప్ప, డిగ్రీకి వస్తే తప్ప ఇంగ్లీష్ మీడియం మళ్ళీ ఏబీసీడీలు నేర్చుకోవాలని దశలోకి వెళ్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాలు ఏమైనా చేస్తే బాగుంటుంది. మొట్టమొదటి నుంచి మేము కూడా, మా తల్లిదండ్రులు కూడా పేదవాళ్ళు కాకుండా కొద్దిగా ఉన్నవాళ్ళు అయితే నారాయణ లాంటి స్కూలుకో, చైతన్య స్కూలుకో ఇంగ్లీష్ మీడియం పంపించేవాళ్ళు, యూనిఫామ్ వేసుకునేవాళ్ళం. కాబట్టి ఇది మాకు ఒక శాపంగా మారిందని భావిస్తున్న నేపథ్యంలో ప్రజల తరపున ప్రభుత్వంగా ప్రజల మొత్తానికి ఒక తండ్రిగా భావించి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నంబర్ 85 ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంగ్లీష్ మీడియం అనేదాన్ని ఎలిమెంటరీ స్కూల్ నుంచే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం చదువుకునే వాళ్ళు కూడా తెలుగు మీడియాన్ని దాన్ని ఆప్షన్ చేసుకోవచ్చు. ఆయన ఎక్కడ తెలుగును వద్దనలేదు, కానీ ఇంగ్లీష్ దాన్ని నేర్పించాల్సిన అవసరం ఉంది. కరికులాలు మారిపోతూ ఉన్నాయి, విద్యా విధానాలు మారిపోతూ ఉన్నాయి. చైనా అలాంటి దేశాలే ఇంగ్లీష్ నేర్చుకొని ప్రపంచ వ్యాపారంలోకి వచ్చేసాయి, అద్భుతంగా ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నాయి. కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా ఇంగ్లీష్లో అన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ అన్న నేపథ్యంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రోజు కొంతమంది తెలుగుదేశం పేరుతోటో, మేధావుల పేరుతోటో కొంతమంది దాన్ని విభేదించి కొన్ని చర్చాగోష్ఠులు పెట్టి దాన్ని హైకోర్టు దాకా వెళ్ళి ఆ జీవోను కూడా ఆపడం జరిగింది. కానీ సుప్రీంకోర్టుకి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం, ప్రజల తరపున హైకోర్టు. అన్నమయ్య జిల్లా మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సబ్ కలెక్టర్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ను సోమవారం పలమనేరు కమాండ్ కంట్రోల్ వద్ద అరెస్ట్ చేసినట్లు సిఐడి డీఎస్పీ వేణుగోపాల్ ప్రకటించారు. నిందితుడికి సహకరించిన కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. నిందితుడిని చిత్తూరు మున్సిఫ్ కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. పార్టీలకు అతీతంగా ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆదేశించారు. సోమవారం నియోజకవర్గ పరిధిలో కేఎన్ పాలెంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆక్రమణలను తొలగించి హక్కుదారులకు న్యాయం చేయాలన్నారు. భూ సమస్యలను పరిష్కరించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. రెవెన్యూ సంస్థలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీస్తున్నారని తెలిపారు. ఆక్రమదారులకి పార్టీలు లేవండి, కులాలు లేవండి, మతాలు లేవండి, వర్గాలు లేవు. ఏ పార్టీ అయినా, ఎంత పెద్దవాళ్ళైనా దాన్ని తీసి వాళ్ళకు కానీ పనిష్మెంట్ ఇవ్వకపోతే, ల్యాండ్ కాపాడుకోకపోతే ప్రభుత్వం అయితే ప్రభుత్వానికి, పక్క రైతు ఎవరిదన్నా అయితే వాళ్ళకే అప్పచెప్పకపోతే మనం మాట పడిపోతాం. ప్రభుత్వం ఎంతో గౌరవం పెరిగే విధంగా ఈ కార్యక్రమం తీసుకుందన్న విషయం మా ఎంఆర్ఓ గారికి కానీ వాళ్ళ సిబ్బందికి కానీ కొత్తగా చెప్పక్కర్లా. ఎన్నో కబుర్లు చెప్పారు, మేము ఇచ్చాము, మరి ఏం జరిగింది అనే మాట మనం అనిపించుకుంటే మాత్రం అందరం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ప్రభుత్వం ద్వారా మనకు వస్తుంది. దాంట్లో ఏమాత్రం మొహమాటం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రోజు మాతో టెలికాన్ఫరెన్స్ తీసుకుని వెళ్తున్నారా, అబ్జర్వ్ చేస్తున్నారా, సరిగ్గా జరుగుతా ఉన్నాయా అని చెప్పి ప్రతిరోజు మానిటర్ చేస్తా ఉన్నారు. దయచేసి మేం మాట పడితే ఆటోమేటిక్ గా అధికారులకు వచ్చేస్తుంది ఆ లోడ్. ఆ మాట మీరే భరించాల్సి వస్తుంది. ఎందుకంటే మేము ఎంత పెద్దవాళ్ళైనా మొహాట పట్టం కానీ, నేను ఈ వేదిక ద్వారా మీకు చెప్తా ఉన్నా, ఇక్కడ పార్టీలు లేవు, ఆక్రమదారులు, హక్కుదారులు. ఈ ఒక్క రూల్ మీదే మీరు ముందుకెళ్లాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దానిలో భాగంగా మీకు ఇచ్చిన ఈ సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో 127, 134, 137, 203, 206, 226, 236, 247, 250 తగు చర్యలు మీరు తీసుకోవాలి. ఏమి తీసుకున్నదనేది కూడా మనం వీక్లీ రివ్యూ పెట్టుకున్నప్పుడు మండలాల వారి మీరు చెప్పాలని కూడా తెలియజేస్తూ మీకు అది నా చేతుల మీదుగా ఇస్తా ఉన్నా. మరి దాంతో పాటు
ఫార్మా కంపెనీ వ్యర్థజలాలు కలిసి కలుషితమవుతున్న చెరువు మీద ఇరిగేషన్ వాళ్ళు కూడా రమ్మని వచ్చారా? చల్లితే అది డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫై అవ్వటం కానీ ఏ కలుషితాలు ఉన్నా అవి క్లియర్ అవటం కానీ ఉంది. అది ఫార్మా కంపెనీతో, అది కొద్ది కాస్ట్లీ మెడిసిన్ ఫార్మా కంపెనీతో చేయిస్తాను. దాన్ని పటిష్టపరిచే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మీకు. ఎక్కడైనా సరే మంచి సమాజ నిర్మాణం ఉపాధ్యాయులతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. మంగళవారం పుత్తూరు ఉపాధ్యాయులు కోట వెంకటరమణ పదవి విరమణ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. విద్యార్థులను తీర్చిదిద్ది వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేది ఉపాధ్యాయులేనని ఎమ్మెల్యే అన్నారు. విద్యాభివృద్ధి కోసం వెంకటరమణ ఎంతో కృషి చేశారని, ఆయన సేవలు భవిష్యత్ తరానికి ఆదర్శమని ఎమ్మెల్యే కొనియాడారు. అన్ని ప్రొఫెషన్ల కన్నా చాలా మంచి ప్రొఫెషన్ ఏదైనా ఉందంటే అది టీచర్దే. చాలాసార్లు చెప్పాను, ప్రతి పిల్లవాడికి ఎదగాలనుకునేవాడికి మెతుకు విలువ, బతుకు విలువ నేర్పేది ఎవరైనా ఉంది అంటే అది మాస్టర్ గారిని మరొక్కసారి నేనైతే ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. మీరు అంటే కరెక్ట్గా అనమాట, వేడిగా ఉండేటప్పుడు ఇనుముని వంచాలనేటప్పుడు కరెక్ట్గా ఉండే వాళ్ళు ఎవరు, ఎంత టాలెంట్ ఉందని తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నిర్ణయించేది, గుర్తించేది అది ఉపాధ్యాయులే. ఉపాధ్యాయుల ప్రోగ్రామ్ ఏదైనా కూడా నేను ఎప్పుడు కూడా కాదనకుండా వస్తాను, ఎంత ప్రోగ్రాంలు ఉన్నా. ఎందుకంటే నా జీవితంలో మాట్లాడకుండా ఉపాధ్యాయులు చాలా ప్రధాన పాత్ర ఉంది కాబట్టి ఉపాధ్యాయులకు రెస్పెక్ట్ ఎప్పుడు కూడా ఇస్తుంటుంటాను. మాస్టర్ గారు ఇప్పటికిప్పుడే చెప్తున్నాను, మీరైతే రిటైర్ అయితే కానీ ఇంకా టైర్ అవ్వలేదు, చాలా చేయాల్సిన అవసరం ఉంది అని. మీకు మరొకసారి పదవి విరమణ శుభాకాంక్షలు. మేడం గారికి ఇంకా మీరు ఇంకా ఆలోచించే పని లేదమ్మా, వెళ్తారు వస్తారని, 20 రోజులు అయితే మీ దగ్గరే ఉంటారు అనుకుంటున్నాను. సో నూతన సంవత్సరంలో జిల్లాను రక్తహీనత నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యమని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 2024 సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాలను, 2025లో నూతన ప్రణాళికలను తెలియజేశారు. రక్తహీనత నియంత్రణలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించిందన్నారు. గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సో ఈ సందర్భంగా ఒకసారి పునరావలోకనం చేసినట్లయితే గత 6 నెలలుగా మన జిల్లా సాధించినటువంటి అభివృద్ధితో పాటుగా రాబోయే సంవత్సరం తాలూకా లక్ష్యాలు, దాని తాలూకా ఏవైతే మనం పెట్టుకున్నామో టార్గెట్స్, గోల్స్, వాటి గురించి కూడా మనకి క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుంది ఈ సమావేశంలో. ముఖ్యంగా చూసినట్లయితే మన పార్వతీపురం మన్యం జిల్లా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్, ఆశావాహ జిల్లాగా కేంద్ర ప్రభుత్వం వారు గుర్తించారు. దీంట్లో ముఖ్యంగా ఒక 9 పారామీటర్స్లో మనం సాచ్యురేషన్ మోడ్లో, అంటే 100% ఆ గోల్స్ని మనం అచీవ్ చేసినట్లయితే మనం ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్గా అది లక్ష్యం సాధించిన వాళ్ళం అవుతాం. అందులో ముఖ్యంగా మాతా శిశు సంక్షేమం, అందరూ కూడా అక్షరాస్యులుగా ఉండడం, ప్రతి ఒక్కరికి జీవనోపాధులు కల్పించడం, అండ్ వారికి కావాల్సినటువంటి నైపుణ్య శిక్షణ కల్పించడం, అందరికీ గృహ వసతి కల్పించడంతో పాటుగా అండ్ ప్రజల్లో కూడా ఈ యొక్క పరిశుభ్రత, టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఉండే విధంగా 100% ODFగా ఉండే విధంగా దీన్ని చూడడం అనేది ఇందులో లక్ష్యంగా ఉన్నాయి. సో దాంట్లో చూసినట్లయితే మనం ఈ సంవత్సరం బామిని బ్లాక్, ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా బామిని బ్లాక్ సౌత్ ఇండియాలో ఇచ్చిన 6 పారామీటర్స్కి 6 పారామీటర్స్ 90% పైగా అచీవ్ చేసినందుకు గాను సౌత్ ఇండియాలో దానికి ఫస్ట్ ప్రైజ్ రావడంతో పాటుగా 1.5 crores కూడా ఇన్సెంటివ్ నీతి ఆయోగ్ వారు మనకి అది ఇవ్వడం జరిగింది. దానితోటి మనం కొంత అంగన్వాడీ కేంద్రాలు కానీ, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కానీ, లేదంటే చిన్న చిన్న ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మహిళా సంఘాలకు ఏమైనా తోడ్పాటు ఇవ్వడానికి కానీ, లేదంటే అక్కడ పత్తి ఎక్కువగా ఉంది కాబట్టి పత్తిని నిల్వ పెట్టే కేంద్రాలు, స్టోరేజ్ సెంటర్స్ కానీ, లేదంటే అక్కడ నేచురల్ ఫార్మింగ్ని ప్రమోట్ చేసే విధంగా కొన్ని కార్యక్రమాలు కానీ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ముఖ్యంగా 10 లక్షల దాకా జనాభా ఉంది. అందులో 3వ వంతు గిరిజనులు ఉన్నారు. అందులో మళ్ళీ 1/3 వరకు PVTGs ఉన్నారు, సవరా అండ్ గదబా కమ్యూనిటీస్ వాళ్ళు. సో
వీరికి ముఖ్యంగా గర్భిణీల కోసం అంటే ఇక్కడ ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్స్ కోసం మనము గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సీతంపేటలో ఒక కొత్తగా ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా జిఎల్పురంలో కూడా కేవలం పైన ఉన్న 2 గదుల్లో జరుగుతున్నటువంటి ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్ని కిందకి కూడా మనం మార్చి అదనపు బెడ్స్ని సమకూర్చడం జరిగింది. అదే వైసీపీ ప్రభుత్వం హయాంలో విద్యుత్ ఛార్జీలను 10 సార్లు పెంచిందని, అది వైసీపీ నాయకులు మర్చిపోయారా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని అనడం ఆశ్చర్యంగా ఉందని ఎమ్మెల్యే కోనరు మురళీ మోహన్ మంగళవారం రాజాంలో అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెరగవు అని అపోహలు నమ్మవద్దని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు రాష్ట్ర అభివృద్ధిని వెనక్కి నెట్టేసిందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విద్యుత్ 10 సార్లు పెంచడం జరిగింది. అది అందరికీ తెలుసు, మరి వారికి తెలుసు. ఈరోజు దాన్ని కామెంట్ చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ ప్రభుత్వం ₹1 కూడా పెంచదు. అయితే ఏదైతే గత 5 సంవత్సరాలుగా వేలాది కోట్ల రూపాయలు అప్పులున్నాయో, అలాగే సెస్సులు ఉన్నాయో అవన్నీ కూడా మరి మనం అవన్నీ కూడా క్లియర్ చేస్తేనే ఇంకా ఉన్న అంటే మంచి జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు దేశంలోనే మరి నెంబర్ 1గా ఉండవలసిన మరి పవర్ విషయంలో వెనకబడిపోయాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే గాడిలో పెడుతున్నాం. ఏ విధంగా ₹1 కూడా పెంచడం జరగదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఎస్సీకి సంబంధించిన బిల్లుల్లో ఎక్కడైనా ఉంటే ఇమీడియట్గా మాకు చెప్పండి. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఒక్క ఇంటికి కూడా విద్యుత్ ఆగకూడదు. అవన్నీ ఏమైనా ఉంటే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రజాప్రతినిధి. ఇమీడియట్గా ప్రతి ఎస్సీ ఎస్టీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఖచ్చితంగా ఉచితంగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.